సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. నంద్యాల జిల్లా ఎల్గోడు గ్రామంలో చెంచు కాలనీలో ఉన్న నీటి సమస్య అయితేనేమి నీటి సమస్య ఎక్కువగా ఉంది. అధికారులు నాయకులు ఏదన్నా పర్యటనకు వచ్చినప్పుడే నీళ్లు వదలడం తప్ప మిగతాప్పుడు నీళ్లు వదలడానికి చాలా ఇబ్బందులు పెడుతున్నారు. అందువల్ల వీళ్ళు నీళ్లు తెచ్చుకోవాలంటే కనీసం 3 కిలోమీటర్లైన జమ్మికుంట పలానా ఏరియాలోకి వెయ్యి వీళ్ళు తీసుకొచ్చుకుంటున్నారు. నీళ్ళకు చాలా ఇబ్బందులు ఉన్నాయని గతంలో కూడా ఎన్నోసార్లు చెప్పిన నాయకులు గాని అధికారులు గాని పట్టించుకోవడం లేదు. ఇంటికి ఒక కుళాయి వేయమని చెప్పినా కూడా ఆ రోజు గతంలో వేస్తామని చెప్పారు. మళ్ళీ ఈ రోజు ఎంతవరకు ఏకపోవడం ఎంతవరకు సమస్యమని మేము ప్రశ్నిస్తున్నాం. ఇకనైనా అధికారులు మొద్దు నిద్ర వీడి ఇక్కడున్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని మేము కోరుతున్నాం. మా పూర్వం కాలం నుంచి ఎప్పటికీ 100 సంవత్సరాలు అయిన మాకు చెరువు హక్కు మా చెంచు వాళ్ళకు. ఆ చేపలు అమ్ముకొని మేము బతకాల, దాంట్లో నీటు పంట పండించుకోవాలా. అలాంటప్పుడు ఏం చేసినారంటే అనుకోకుండా వచ్చి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వచ్చి అడ్డం వేసి మూసేసినారు. మా పరిస్థితి ఇప్పుడు ఏంది? మా బాధ తీర్చే అధికారులు ఎవరు రావాలి? మాకు అదొకటి మాకు కావాలా. మా నీరు మాకు వదలాలా, దాంట్లో ఆదాయం మేము తినాలా. అది మాకు సమస్య సార్. మా కాలువ ఉంది, కాలువ కట్టియమని గోడలాగా నీళ్ళు వాన పడినట్టే ఇండ్లలోకి వస్తున్నాయి నీళ్ళు. మా ఇండ్లు అయితే మునిగిపోతాయి. ఆడుండేది అన్నం వండుకొని అరువులు పెట్టుకోనికేమో పొగ కట్టెలు పొయ్యే. ఇంటికి ఒక కుళాయమేనా సార్, సార్. అప్పుడు ఏమంటే 2 వేసినారు. ఆ 2 దాళ్ళ కాడ కూడా కొట్లాటనే. మళ్ళీ నీళ్లు తాగనీకి కూడా ఇస్తాడు. కొంచెంసేపు పెడతాడు, మళ్ళీ ఎంబడ పండు, కొంచెంసేపు పెడతాడు, మళ్ళీ ఎంబడ పండు. అట్లా ఎన్ని రోజులు అంటే ఇంకా అవి వేసిన కానించి అంతే. ఇంకా ఎండల కాలం అయితే బొత్తికి మాకు అదొక్క పని చేయండి సార్. నా పేరు భూదేవి, మాది చెంచు కాలనీ వెలుగోడు. సార్ మాకు ఇక్కడ ప్రతి ఒక్క గుడంలో ఇంటింటికి కొలాయి ఉంది. ఇక్కడ మాత్రం కొలాయి మాత్రము రెండే 2 కొలాయిలు ఉన్నాయి. గేరికి 2 కొలాయిలు లాగా వేసినారు. నీళ్ళకైతే చాలా ఇబ్బంది పడుతున్నాం మేము. దయచేసి మళ్ళా ఇంటికి ఒక కొలాయి లాగా వేసి మాకు పుణ్యం కట్టుకోండి సార్. పెద్ద మల్లమ్మ చెరువు అని ఉంది సార్. అక్కడ మాకు పంట పొలాలకు నీళ్ళు వచ్చేటివి. అటవి ఇప్పుడు రైంజర్ సార్ అని ఆ సార్ వచ్చేసి ఎండలకాలం ఇచ్చాడు నీళ్లు, ఒక పంట అయితే ఇచ్చాడు. ఇప్పుడైతే మాకు ఎవరికి తెలియకుండా పోయి మొత్తం అది తూము అనేది మూసేసేసినాడు. ఇప్పుడు మేము ఏం పంట వేసుకోవాలా, ఏం తినాలా? అక్కడ ఒక 30-40 కుటుంబాలు బతుకుతున్నాము అందరము. ఇంకా మేమేంది ఆడగొడ్డ ఏం చేసుకుంటారో చేసుకోపోరి అని అధికారులు మళ్ళీ బెదిరిస్తున్నారు సార్. రైంజర్ సార్ ఆయన సాహిబ్ సార్ మాకు